రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతే రాజు అని రైతుకి అన్ని విధాలా మద్దతునిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్న జగనన్న ప్రభుత్వం గురించి ఆ రైతు మాటల్లోనే విందాం పదండి. మనం ఇక్కడ ఏ పార్టీ తప్పులు ఎత్తడానికి కానీ ఏ పార్టీని విమర్శించడానికి కానీ లేవు. ఈ 5 ఏళ్లలో 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన మంచి ఏంటో తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాం. ఈ ఊరు సర్పంచ్ గారండి, నమస్తే అండి. నమస్తే అండి. ఏం మంచి జరిగింది ఈ ఊరికి జగనన్న వచ్చిన తర్వాత మాత్రమే మాకు కావాలండి. నేను సర్పంచ్ని అయి ఉన్నా కానీ నేను వ్యవసాయం చేసేది. నాకు ఇంతకుముందు కౌలు రైతుకి 13,500 రూపాయలు నా పడేది. అంటే నాకు పంట సాయానికి పెట్టుబడి సరిపోతుంది. ముందు మనం పెట్టాలంటే పైరేలంటే విత్తనాలు కానీ అంటే కానీ అవి వస్తున్నాయి అన్నమాట. ఇవాళ ఈ రైతు భరోసా వచ్చిన కాడి నుంచి ఇక్కడే మాకు ఏది కావాలన్నా ఇక్కడే అయిపోతున్నాయి. సచివాలయం కానీ ఇంటికి తెచ్చిస్తున్నారు. ముందు అంకుల్ సొసైటీ భూములకు పట్టాలు ఇచ్చారు, దాని గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇవ్వడం వల్ల ఆ కాగితం పెట్టుకొని ఇంట్లో శుభకార్యాలు ఉన్నా కానీ కార్యక్రమాలు ఉన్నా కానీ ఆ పట్టాలు రావడం వల్ల చాలా మేలు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ రుణమాఫీ చేస్తారని ఆశతో కూర్చున్నారా? ఆ రుణం మేము తీర్చుకోగలమని సత్తాతో కూర్చున్నారా? మేము తీర్చుకోగలమనే కూర్చున్నామండి. అబద్ధాల హామీ ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తారు, ఓట్లేయండి అని అడగను అని చెప్పిన నిక్కచ్చైన దీటున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రైతులకి రుణమాఫీ వస్తుందన్న ఆశ ఇవ్వకుండా మా రుణమాఫీ మేమే చేసుకుంటామని వాళ్ళకి అండగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవసాయం దండగాని రైతు రుణమాఫీ చేస్తారని అబద్ధపు హామీలతో మోసం చేసే ప్రభుత్వాలు మాకొద్దని, తీసుకున్న రుణాన్ని కట్టే సామర్థ్యం మాకిస్తున్న జగనన్న లాంటి నాయకుడే ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. చూశారుగా రైతుల ఆనందం. వీళ్ళకి అండగా ఉన్న జగనన్నకి వీళ్ళ ఆశీర్వాదం తప్పకుంటుందని చెప్తున్నారు.